అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఏర్పడిన ఈ ప్రభుత్వం నెల రోజుల్లో ఎంతవరకు ప్రోగ్రెస్ చేసింది అనే దాని మీద ఒక ప్రోగ్రెస్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను। ముఖ్యంగా నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం ఏర్పాటు చేయడం, స్పీకర్ ఎన్నిక వీటి కింద ఒక వారం రోజులు పోయింది। ఆ తర్వాత అధికారుల పక్షాలన చీఫ్ సెక్రటరీగా కొత్త ఆయన తెచ్చుకోవడము ఇలాంటి కార్యక్రమాలతో 1 వీక్ వరకు టైం అయిపోయింది। అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే నెక్స్ట్ డేనే సచివాలయం వెలగపూడి వెళ్ళి సిఆర్డీ పరిధి మొత్తాన్ని చుట్టురావడం, ఆ తర్వాత వెంటనే రెండో రోజు మళ్ళా పోలవరం వెళ్ళి పోలవరం డ్యామ్ పరిశీలించడము, శ్వేతపత్రాలు ఆర్థిక దాని మీద పోలవరం మీద శ్వేతపత్రము, విద్యుత్ మీద శ్వేతపత్రము రిలీజ్ చేయడంతో పాటు 183 అన్నా క్యాంటీన్లకి ఆగస్టు 15 కల్లా స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడము, వీటన్నిటికన్నా మించి జూలై 1వ తారీఖు నాడు 7,000 రూపాయల పెన్షన్, అంటే ప్రభుత్వం ఇచ్చే 4,000 పెన్షన్, ఏరియాస్ 3,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి సచివాలయ ఉద్యోగులతో ఇప్పించడము, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ ఇప్పించడము, వీటితో పాటు నిరుద్యోగులకు 16,500 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడము, దాంతోపాటు ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించి ఇమీడియట్గా ఉచిత ఇసుకని ఇచ్చే విధంగా ఫ్రీ శాండ్ పాలసీ తీసుకురావడము, అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్టుని 26 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని విజిట్ చేసి దాని మీద ప్రణాళికాబద్ధమైన యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, కేంద్ర మంత్రులతో పాటు కలిసి టూర్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలించడము, అంతేకాకుండా పోలవరం కెనాల్స్ కూడా అనకాపల్లి ఆ ఏరియాలో పోలవరం వైజాగ్ వాటర్ కెనాల్స్ కూడా పర్యవేక్షించడము లాంటి కార్యక్రమాలు చేయడంతో పాటు స్టాంపుల మీద లేదా రైతుల యొక్క పాస్బుక్ల మీద ఉన్న జగన్ బొమ్మని రద్దు చేసి కొత్త ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్లు ఇవ్వడము, చర్యలు తీసుకోవడము, హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడము, అంతేకాకుండా పట్టుసీమకి నీళ్లు వదిలి కృష్ణా డెల్టాకి సాగునీరు తాగునీరు తీసుకురావడము, అంతేకాకుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కేంద్రంతో మాట్లాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయించుకోవడము, అంతేకాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే కాజ నుంచి అప్ టు గన్నవరం రోడ్డు వరకు ఉన్న లెఫ్ట్ రోడ్డుకి రైట్ రోడ్ కూడా అనుమతి తీసుకోవడము, అంతేకాకుండా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిపై సమీక్ష చేయడము, అదేవిధంగా ప్రధానమంత్రి కలిపి నాకు ఈ సంవత్సరం 1,00,000 కోట్లు నిధులు కావాలని ప్రధానమంత్రిని నిర్మలా సీతారామన్ ఆ కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి నిధులు అడగటం కానీ, అదేవిధంగా ఢిల్లీ 2 రోజుల టూర్లో 7 కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన మాట్లాడటము, అంతేకాకుండా మచిలీపట్నం బీపీ భారత పెట్రోలియం కార్పొరేషన్తో రిఫైనరీ యూనిట్ ని సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ యూనిట్ పెట్టే విధంగా చర్యలు చేపట్టడము, దీనివల్ల రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఏరియాలో కానీ రాష్ట్రంలో కానీ 20,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం। అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కందిపప్పు, బియ్యం తక్కువ రేట్లకి కేజీ 120 రూపాయలకి కందిపప్పు, బియ్యాన్ని కూడా 52 రూపాయలకి 45 రూపాయలకి రైతు బజార్లో దొరికే విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం పేదలకి నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు దొరికే విధంగా ఏర్పాటు చేయడము, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా 5,000 కోట్ల రుణంతో 7,000 కిలోమీటర్లు సుమారు 7,000 పైచిల కిలోమీటర్లు రోడ్లు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం, 5 సంవత్సరాల తర్వాత పిఠాపురానికి పురుషోత్తం పట్టణం నుంచి నీళ్లు అందే విధంగా ఏర్పాటు చేయడము, పలాస్కి కూడా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైతే తీసుకుని దీంతో పాటు అతి ముఖ్యమైన బైఫర్కేషన్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సమస్యల మీద పరిష్కారానికి కృషి చేసే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసుకుని వారితో పాటు వివిధ శాఖల మంత్రులు కూడా కూర్చుని వివిధ సమస్యల మీద ఇరు రాష్ట్రాల సమస్యల మీద ఒక
కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా చేపట్టాల్సిన చర్యల గురించి చేపడతాం. ఇలా అనేకమైన 30 అంశాలని ఒక్క నెల రోజుల్లోనే క్లియర్ చేశారంటే ఇది చాలా జెట్ స్పీడ్ గా వెళ్తున్న ప్రభుత్వం చెప్పగల. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రజలు అడిగేది రోడ్లు కావాలనుకుంటారు. ఎందుకంటే 5 ఏళ్లలో కుంటుపడిపోయిన అభివృద్ధిని ఇవాళ అందరూ ఎక్కువ స్పీడ్ గా కోరుకుంటున్నారు ప్రజలు. మాకు అది కావాలి ఇది కావాలి. ఆ స్పీడ్ ఎందుకు కావాలంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఆ నిధులు సమకూర్చుకుని గ్రామీణ రోడ్లు మొత్తం జిల్లా పరిషత్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, డిస్ట్రిక్ట్ ఇంటర్నల్ రోడ్లు కానీ, స్టేట్ హైవేస్ కానీ అన్ని కూడా కుప్పబడిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బాగు చేయాలంటే అప్పు తెచ్చైనా సరే ముందు ఇమీడియట్ గా మనం డబ్బు ఉందా లేదా అనేది ప్రజలు చూడడం. డబ్బు తెచ్చైనా సరే అప్పు తెచ్చైనా సరే ముందు గ్రామీణ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా రిపేర్లు చేయాల్సిన బాధ్యత కానీ ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పక తప్పదు. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తన శాఖకు సంబంధించిన విద్యార్థులకి ఐఐటి నిట్ లో సీట్లు వచ్చింది. యువ నాయకుడు లోకేష్ బాబు తన శాఖకు సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యని పరిష్కరించి వాళ్ళందరికీ నిట్ ఐఐటీలో సీట్లు వచ్చే విధంగా చేయడంలో చొరవ తీసుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ వికలాంగులందరికీ 25 మందికి సీట్లు వచ్చే విధంగా కృషి చేసి ఒక జీవోని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పెండింగ్ లో ఉన్న సమస్యని జీవో ద్వారా కూడా జీవో ఇచ్చి పరిష్కరించి వారందరికీ కూడా ఉచితంగా ఆయన సొంత నిధులతో ల్యాప్టాప్లు ఇచ్చి చర్చనీయాంశంగా యువ నాయకుడు లోకేష్ బాబు కూడా తన శాఖకు సంబంధించిన అంశాలపై పొట్టు బిగించాడనేది ఈ సందర్భంగా చెప్పకూడదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.